అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత రోజుకొక శ్లోకం నేర్చుకుందాం అనే శీర్షికలో ప్రథమ అధ్యాయంలో 4వ శ్లోకాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 4వ శ్లోకం ఏంటంటే, అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దీని అర్థం ఏంటంటే, సైన్యంలోని అంటే ఇప్పుడు మనకి తెలుసు కదండి, కమాండోస్ అని, కర్నల్స్ అని, ఇట్లా వాళ్ళకి కొన్ని వాళ్ళ తాలూకు అచీవ్మెంట్స్ని బట్టి, వాళ్ళ తాలూకు క్యాపబిలిటీస్ని బట్టి వాళ్ళకి కొన్ని క్యాడర్స్ ఇస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా అతిరథులని, మహారథులని, ఆ తర్వాత ఇలాగా చాలా కొన్ని వీళ్ళకి కూడా ఉంటాయి. పదాతి దళం ఎలా అయితే ఉందో మనకి రథబలం ఎంత ఉంది, గజబలం ఎంత ఉంది అంటారు కదా. ఇలాగే ఇందులో కేటగిరీస్ ఏంటంటే అతిరథులు, మహారథులు, అర్ధరథులు, ఇవి కూడా వాళ్ళకి కేటగిరీస్ ఉంటాయి. అలాగా దుర్యోధనుడు ఆచార్యుడైనటువంటి ద్రోణుల వారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా చూడండి, అక్కడ సైన్యాన్ని ఎలాగ సంసిద్ధపరిచి వాళ్ళని ఒక వ్యూహాత్మకంగా నిలబెట్టాడో మీ శిష్యుడైనటువంటి ద్రుపదరాజు కొడుకు అంటే దృష్టద్యుమ్నుడు. ద్రుపదుడు, ద్రోణుడు బాల్య స్నేహితులు అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య విరోధం వచ్చింది ఒకప్పుడు. ఆ తర్వాత గురుదక్షిణగా అర్జునుడే ద్రోణాచార్యుల వారికి ద్రుపదుణ్ణి బంధించి తీసుకొచ్చి అప్పచెప్తాడు మహాభారతంలో. అలాగా ఇక్కడ ఈ శ్లోకం ఏంటంటే, అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. అంటే అక్కడ ఎటువంటి భీమార్జునులతో సమానమైనటువంటి శక్తి, శౌర్య ప్రతాపాలు కలిగినటువంటి అనేక మంది వీరులు ఉన్నారు. అంతేకాకుండా యుయుధానుడు, అలాగే విరాటుడు, అలాగే ద్రుపదుడు, ఇలాంటి మహారథులు ఎందరో ఉన్నారు అక్కడ అని చెప్పి ద్రోణాచార్యుల వారిని, చూసారా, మీరు నేర్పిన విద్య వల్ల, మీరు అన్నీ నేర్పడం వలన మీ శిష్యుడు ఏ విధంగా తయారు చేశాడో, అంటే ఏంటంటే అంతమంది సైన్యం, అంతమంది భీమార్జునులతో సమానులైనటువంటి అక్కడ సూరులు, వీరులు ఉన్నారు కాబట్టి తనకి అపజయం ఎక్కడ కలుగుతుందో అన్న భయంతో రారాజైనటువంటి దుర్యోధనుడు చెప్పిన మాటలు అన్నమాట ఇవి ఈరోజు.